సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆల్ఫోర్స్ పాఠశాల ఎదుట ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ విక్రయిస్తున్న ఆల్ఫోర్స్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ డొనేషన్ల పేరుతో పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలను సీజ్ చేయాలని విద్యాశాఖ అధికారులను కోరారు. విషయం తెలుసుకుని పాఠశాల వద్దకు చేరుకున్న హుస్నాబాద్ ఎంఈఓ మనీలా విద్యార్థి సంఘం నాయకులతో మాట్లాడారు. పాఠశాల పేరుతో అక్రమంగా విక్రయిస్తున్న నోట్బుక్లను పరిశీలించారు. వాటిని సీజ్ చేసి ఆటోలో ఎంఈఓ కార్యాలయానికి తరలించారు. పాఠశాలకు షోకాజ్ నోటీస్ జారీ చేస్తామని, తదుపరి చర్యల కోసం జిల్లా విద్యాశాఖ అధికారికి రిపోర్ట్ చేస్తామని ఎంఈఓ మనీలా తెలిపారు. ఎమర్జెన్సీ అనేది మాకు రిపోర్ట్ పంపిస్తాం తదుపరి చర్యలకు. ప్రజెంట్ అయితే మొత్తం సీజ్ చేస్తాం. వేద్దాంలేదు, మనమే ఇక్కడ అక్కడ ఎంఆర్సీ తీసుకెళ్దాం. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఆల్ఫోర్ స్కూల్ ఏదైతే ఉందో పాఠ్యపుస్తకాలు ఈరోజు మనం చూసుకున్నట్టయితే యూనిఫామ్ పేరు మీద, అలాగే టైస్ పేరు మీద, స్కూల్ ఫీజు పేరు మీద, వ్యాన్ పేరు మీద, ఈరోజు డొనేషన్ల పేరు మీద అధిక ఫీజులు వసూలు చేసి పేదల రక్తం తాగుతున్నటువంటి ఆల్ఫోర్ స్కూల్ని వెంటనే సీజ్ చేయాలని ఈరోజు హుస్నాబాద్ శాఖలో ఈ ఆల్ఫోర్ స్కూల్ ఏదైతే ఉందో ఇది ఇప్పటికీ చాలాసార్లు ఇప్పటికీ స్కూల్లో పట్టుకోవడం జరిగింది. పోయినసారి సుధా ఈ స్కూల్లో బుక్కులు పట్టుకోవడం జరిగింది. ఎంతకి మించి దిగజారి ఈ ప్రభుత్వం ఏదైతే ఈ ఆల్ఫోర్ స్కూల్ ఉందో ఇది విద్యార్థుల రక్తం తాగుతూ ఈ ఫీజులు వసూలు చేయడమే కాకుండా విద్యార్థుల రక్తం తాగుతూ వాళ్ళ ప్రాణాలకు వెనకడకుండా మన ప్రాణాలు తీసే విధంగా ఇలాంటి బుక్కులు, బట్టలు ఇవన్నీ అమ్ముతూ వాళ్ళకి ఏదైతే వాళ్ళ పేరెంట్స్ రక్తం తాగుతూ ఉంది.